అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదల్ని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం 4,000 రూపాయలని నెల 1వ తారీఖున అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి కూడా ఏదో ఒక గ్రామంలో పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ఏదో ఒక గ్రామంలో ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం అంటే మా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటిది స్పష్టమవుతుంది. ఆర్థికంగా ఎంతో భారంగా ఉన్న, ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న శక్తినంతా కూడా వినియోగించి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి కాలంలో ఏదైతే తల్లికి వందనం కాబట్టి కావచ్చు, లేక అన్నదాత సుఖీభవ రైతులకు ఆదుకునేటువంటి కార్యక్రమం కావచ్చు, వాటిని కూడా ప్రారంభం చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి సమతూకంలో తీసుకెళ్లడం కేవలం చంద్రబాబు గారికే సాధ్యం. ఈరోజు పెన్షన్లు ఎవరికైనా 3 నెలల పాటు రాకపోయినా 3 నెలలది కూడా ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకొస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.